ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా మభ్యపెట్టడానికి ఈరోజు రైతు బంధు అంటున్నాడు, రుణమాఫీ చేసిన అంటున్నాడు. అదే కాకుండా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నా అంటున్నాడు, ఇందిరమ్మ భరోసా అంటున్నాడు. ఏ కార్యక్రమం కూడా అమలు చేయలే. ప్రజలకు నమ్మకం పోయింది, రైతులకు నమ్మకం పోయింది. ఈయన ఎట్లా గెలిపించుకున్నామో మళ్ళీ ఎప్పుడు ఈయన దించుదామా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎక్కడో పొల్యూషన్ ఇచ్చే కంపెనీలు, అక్కడ వద్దనుకున్న కంపెనీలు తెచ్చి కొడంగల్లో అమాయక రైతులు ఉన్నారు, అమాయక ప్రజలు ఉన్నారు అని చెప్పి ఆ పొల్యూషన్ కంపెనీలు తెచ్చి కొడంగల్ ప్రజలకు రుద్దనిగా చూసినాడు. కానీ రగచేల రైతులు బుద్ధి చెప్పినారు. పేద రైతులను జైలుకు పంపించినాడు. ఓటేసిన రైతులను ఇక్కడ ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసిన రైతులనే జైలుకు పంపిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. స్థానిక ఎన్నికల్లో కోడంగల్ భూములలో బల్లులు గుడ్లు పెడతాయా, తొండలు గుడ్లు పెడతాయా, ప్రజలందరూ సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. కొడంగల్ ప్రజలను, రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరిచేటువంటి రీతిలో కనిపెంచినటువంటి ఈ గడ్డను, రాజకీయంగా ఇచ్చినటువంటి ఈ గడ్డను కొడంగల్లో కొండలున్నాయి, తొండలు కూడా గుడ్లు పెట్టమని చెప్పి అవహేళన చేసినారు. ఈ ప్రాంత పప్పు, కందిపప్పు ప్రపంచ ప్రఖ్యాతి కాంచిందని చెప్పిన గుర్తింపు తెచ్చినాం మనం. తొండలు గుర్తు పెట్టని భూములైతే జాగ్రఫికల్ ఐడెంటిటీ ఎట్లా వస్తుంది? కొడంగల్ పప్పుకి, తాండూరు పప్పుకి, పరిగి పప్పుకి. రైతులను మోసం చేసినటువంటి మీకు, పథకాల జాతరకు పాతర పెట్టినటువంటి మీకు, ఇగో ఇక్కడి నుంచే ప్రజల నిరసన జాతర కొడంగల్ నుంచే ప్రారంభమైంది. ఇది మొత్తం తెలంగాణను అంటుకుంటది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఇక్కడ పుట్టి ఉంటే ఇక్కడ పేదవాళ్ల కష్టాలు, కడుపు బాధేందో రేవంత్ రెడ్డికి తెలిసేది. ఎక్కడో పుట్టి మీరు అవకాశం ఇస్తే, ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఈ ప్రజలు ఒకసారి నన్ను ఓడించిండ్రు, వీళ్ల మీద కక్ష తీర్చుకోవాలనే కోపం, కసితోని పేదవాళ్ల పొట్టగొట్టి వాళ్ళ కష్టార్జితం ఎక్కడో దుబాయ్లో, బొంబాయిలో, పూనాలో కూలీ ర్యాలీ చేసుకొని సంపాదించుకున్న డబ్బులతో కొన్న భూములు కొన్ని, తాతలు ముత్తాతలు కష్టపడి సంపాదించుకున్న భూములు కొన్ని, దాన్ని దక్కించుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే అన్యాయంగా, అడ్డగోలుగా ఆ భూములను గుంజుకునే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీకు అండగా, మీ బంధువుగా మీకు అండగా నిలబడ్డది కేసీఆర్ అయితే, మీ కష్టాలు కొని తీసుకొచ్చి ఒక నిండు గర్భిణి అని చూడకుండా ఢిల్లీ వరకు మరి ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చిన ఒక రాబంధువు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. जेरवासो तमेने धैर्य करो, तमेने अंडगा रणो, तमार कष्ट सुखाले हम छांगे, तम जान कोगे आज केसीआर मेलो तो हमसे आए।